అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో రావికంతం ఎస్ఐ ధనంజయ నాయుడు మరియు సర్కిల్ పోలీస్ సిబ్బందితో రావికంతం గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరియైన ధృవీకరణ పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు 7 ఆటోలు స్వాధీనం చేసుకున్న రావికంతం పోలీసులు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్నబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రమణయ్య మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో కోటవురట్ల గ్రామంలోని సజ్జరపేట ముస్లిం వీధి మరియు గవరపేటలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరియైన ధ్రువపత్రాలు లేని 74 వాహనాలను ద్విచక్ర వాహనాలను 6 ఆటోలను స్వాధీనం చేసుకున్న కోటవురట్ల పోలీసులు పరవాడ ఇన్స్పెక్టర్ బాలసూర్యారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మల్లేశ్వరరావు శ్యామలారావు మరియు పరవాడ సబ్ డివిజన్ సిబ్బందితో పరవాడ జేఎన్ఎన్యుఆర్ఐ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరియైన ధృవీకరణ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పరవాడ పోలీసులు ఈ సందర్భంగా అధికారులు సంబంధిత గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలు పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉన్న వాహనాలను రిలీజ్ చేస్తామని, రికార్డులను సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.